ఖమ్మం జిల్లాలో పద్మశాలి సంఘం అనేటువంటిది లేకుండే. ఎక్కడికక్కడ తాలూకాలలో 2-3 సంఘాలు పెట్టుకొని ఉన్నారు. ఆ స్థాయిలో 1982లో అన్ని సంఘాలను ఒక చోటుకి చేర్చి ఖమ్మం జిల్లా సంఘం పద్మశాలి సంఘం అనేటువంటిది ఒకటి ఏర్పరిచాం. అదే సంవత్సరంలో ఖమ్మం మున్సిపాలిటీలో మన పద్మశాలి వాళ్ళు 4 కార్పొరేటర్లుగా ఎన్నుకోబడ్డారు. 4 కార్పొరేటర్కి అక్కడనే సన్మానం చేశాం. అదేవిధంగా దీన్ని ఆ విధంగా విస్తరిస్తూ ఏం చేసామంటే ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాం. తర్వాత చాలా ప్రదేశాల్లో కూడా మేము స్లీవింగ్ మిషన్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశాం. ఇక్కడ పొన్నెకల్ అనే గ్రామంలో, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కూడా మన పద్మశాలి కులస్తులకు ప్రత్యేకంగా ఇళ్లకు లోన్ శాంక్షన్ చేయించి ఇల్లు కట్టించడానికి సహకరించాం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశాం. ఇక్కడని మేము అందరం చాలామంది ఇందులో ఉద్యోగస్తులు ఉన్నాం కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ రకంగా చేస్తూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చేసాము. తర్వాత ఇందులో ఎప్పుడైతే రాజకీయం ఇందులో చొరబడిందో అప్పుడు ఈ సంఘాన్ని వదిలేశాను. 2004లో సంఘాన్ని వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ పద్మ గారు, విజయశాంత గారు, జిల్లా వెంకటేశ్వర్లు వీళ్ళందరూ వచ్చేసి ఫోర్స్ చేస్తే మళ్ళీ దీంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అవసరం, ఇప్పుడు మనందరికి అవసరం. కుల సంఘాలు అనేటువంటిది ప్రస్తుత రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అనుకొరకు ఇది అవసరము. దీన్ని మనం తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేసుకోవాలి. మన కులస్తులను ఏదో విధంగా ఆర్థికంగా బాగా ఎదగడానికి మనం కృషి చేయాలని మనం కోరాల్సిన అవసరం ఉంది. మీరందరూ ప్రయత్నం చేయాలి. దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి మా నూతన అధ్యక్షుడు గారికి, వారి బృందానికి, మరియు మా గౌరవాధ్యక్షులు చంద్రమోహన్ గారికి, పద్మ గారికి, విజయశాంత గారికి, మరి భిక్షం గారికి, రంజన్ నాగేశ్వర గారికి, మా టీం అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు దానవాయిగూడెం మరియు ఆ పక్కన 60వ డివిజను రామన్నపేట ఆ బాధితులకి మరి మేము చెప్పగానే రాష్ట్ర కమిటీ వారు కూడా వారు సహకరించారు. మా ఇక్కడ దాతలు మరి మా చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా మరి 500 రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మరి ఏర్పాటు చేశాము. మరి ఇప్పుడు ముందు ఇప్పుడు అంతా కాస్త ఆడ షాపులో కట్టడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ముందు దానవాయిగూడెం వారికే సప్లై చేయగలిగాము. ఆ తర్వాత దంసాపురం కూడా మాకు లిస్ట్ వచ్చింది. వారికి కూడా మేము ఏం భయపడద్దు. దంసాపురము, మోతినగరు, మరి జలగనగర్ కూడా ఒక 2-3 వచ్చారు. వారికి కూడా మేము సరఫరా చేస్తాం. రోజువారీ వర్షం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి మేము వాళ్ళ కబుర్ చేస్తే మా దగ్గర నంబర్లు కూడా ఉన్నాయి. వారి కబుర్ చేసి వారు కూడా సరఫరా. ఎవరు కూడా మరి ఇబ్బందిగా కానీ ఏదో ఫీల్ కావద్దు. మాకు ఈ ఒత్తిడిలో మీకు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మా ఒత్తిడి వల్ల మేము కాస్త మన్నించాలని కోరుతున్నాము. మరి మీరంతా ఇంత వర్షంలో కూడా దానవాయిగూడెం వాళ్ళు వచ్చి మరి తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ మాకు సహకరించినటువంటి మా టీం వరకు యూత్, ఆ తేజ, మరి వీళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం. ముందు కూడా మేము ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొంటామని తెలియజేసుకుంటూ నేను తెలియజేస్తున్నాను సార్. అని వేదిక పైన కూర్చున్న పెద్ద మనుషులు, కుల బంధువులు, నా కోసం ఆహర్నిశం కష్టపడి నా ఎన్నికకు వెన్నంట నిలిచి నాకు ఓట్లేసి ఏపించి అత్యధిక మెజార్టీతో గెలిపినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇప్పుడు ఇక్కడ సన్మానం చేసుకునే కార్యక్రమం కాదు, కానీ మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నందుకు ఈ అవకాశం నాకు ఇచ్చారు. వారికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న రాత్రి పద్మక్క ఫోన్ చేసి, వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఇట్లా మేము కొన్ని కిట్లు ఇవ్వదలుచుకున్నాం వరద బాధితులకు, అలాగే మీరు ఏమైనా సాయం చేయగలుగుతారా అంటే ఏం అవసరం ఉంటాయమ్మా,
అంటే మాకు ఇక్కడ కిట్ ఏది కదా మేము రెడీ అయినాం, బెడ్షీట్స్ కావాలని చెప్పారు. అవే వాళ్ళు చెప్పిన ప్రకారంగా బెడ్షీట్స్ అని ఎంబడి నుండి తీసుకున్నాం. యాక్చువల్గా మనం ఫ్రైడేనే తీసుకురావాల్సింది, కానీ ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండే ఈరోజు నా వెంబడే తీసుకొచ్చి మీ అందరికీ ఇద్దామని మా కార్యవర్గము మా సీనియర్ నాయకులతో సహా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇంత బాధ అంటే మేమేం తీర్చలేము, కానీ వృతాభక్తిగా మా రమేష్ గారు అన్నట్టు కొంచెం మాకు వీలైన కాడికి కొద్ది అంత సాయం చేసి తర్వాత గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాలనుకున్న వాటి గురించి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. మిగతా అక్కడ అన్నట్టు ఇన్సూరెన్స్ గురించి కానీ అవన్నీ మాది కొత్త కార్యవర్గం వేసిన తర్వాత వివిధ కారణాలను ఒక కమిటీ వేసి ఎవరికి ఏ రకంగా అవసరం ఉంటుంది, ఏమేమి అవసరం ఉంటుంది అని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని మీ అందరికి సేవ చేద్దానని మరొకసారి మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సో ఈ విధంగా అందరము ఇప్పుడు మనం చూస్తున్నాము, మాకు రాగానే ఈ దండేశారు. ఈ దండలో చూడండి, తెల్ల పూలు ఉన్నాయి, ఎర్ర పూలు ఉన్నాయి, పసుపు పూలు ఉన్నాయి. కానీ టీఆర్పీస్ కూడా అన్ని పూలను కలుపుకోండి. ఈ యొక్క దండల దారంలో రాబోయే కాలంలో టీఆర్పీస్గా ఉంటుంది. సో అందరినీ సమిష్టిగా ఒక దిక్కు చేరుస్తుంది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పెద్ద ఆయన చంద్రమోహన్ గారు చూస్తున్నారు 5 నిమిషాలు ఇచ్చిండు అని. కాబట్టి నా అంతల్ని నేను ముగించడానికి నేను సిద్ధమవుతున్నా. మీరేం భయపడకండి, ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఇప్పుడు నగేష్ అన్న చెప్పాడు, ఎందుకంటే వరద అన్నది ఈ కులమా ఆ కులమా ఈ మతమా ఆ మతమా అని చూడదు, ఎందుకంటే అందరికీ సమానంగా చూస్తుంది వరద. రోగాలు కూడా అంతే. డాక్టర్ కాబట్టి చెప్తున్నా, అది చిన్ననా పెద్దనా, పాత బజార్లోనా పాత బస్టాండ్లోనా కొత్త బస్టాండ్లో అని చూడదు. ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిసీజ్ కూడా దానికి ఏ భేదం లేకుండా అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా కాకుండా సరే, మరి ఎందుకు ఇబ్బంది అయిందో, మరి మున్నేరువాగు మరి ఎందుకు కోపం వచ్చిందో ఖమ్మం ప్రజలారా మరి మీరందరూ ఒకసారి గట్టిగా గంగమ్మ తల్లికి మరోసారి మొక్కండి. మరి ఇదొక ఆరంభం మాత్రమే. ఇంకా రాబోయే కాలంలో, ఎందుకంటే మీ అందరి మిమ్మల్ని చూద్దామని వచ్చినాం, ఎందుకంటే ఇంకా మీ కళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు వరదొస్తూ అన్నట్టు ఆ బెంగ మీ కళ్ళల్లో ఉన్నది ఒక డాక్టర్గా. కాబట్టి నేను కూడా అది గమనిస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జిల్లాలనే మీకు 3 త్రిమూర్తున్నారు. అసలు రాష్ట్ర ఖజానానే మదిరలు ఉన్నది. ఖమ్మంలో వ్యవసాయం మన ఖమ్మంలో ఉన్నది. ఆ తర్వాత ఇంకొకటి చూస్తే రెవెన్యూ కూడా మన ఖమ్మం టౌన్లో ఉన్నది. అసలు రాష్ట్ర ఖజానే మధురలో ఉన్నది. కాబట్టి మీరు ఏం బాధపడకండి, మీకోసం మేమందరం కలిసి కొట్లాడతాం. సో ఇంకా ఏం చేయాలన్నది మా నుంచి మేము ఇచ్చేది టీఆర్పీఎస్ నుంచి ఇవాళ మేము ఇచ్చేది చంద్రమోహన్ సార్ చెప్పారు, ఓన్లీ రాములూరు వంతెన కడితే ఉడత ఏం చేసిందో ఆ ఉడత విధంగానే మా యొక్క సాయం ఉంటుంది. బట్ రాబోయే కాలంలో మీకోసం ఖచ్చితంగా నిలబడతాం, కలబడతాం. మన కోసం ఎందుకు రాదో మేము చూస్తాం. మీ అందరికీ సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై పద్మశాలి. మన ఖమ్మంలో ఈ వరద తాకిడి, ఈ ప్రకృతి విలయం, ఆ దాంట్లో మన కులస్తులు ఎంతోమంది ఇబ్బందులు, ఇవన్నీ వారికి తెలియపరచడం, అదేవిధంగా ఈరోజు వారు ఇక్కడికి ఇచ్చేసి వారు కొంత మనకు సహకారం అందించడానికి ఇచ్చేసినటువంటి మన టీం మొత్తం, వారందరికీ ముందు మొన్న 18వ తారీఖు నాడు ఇక్కడ ఎలక్షన్ అయింది. ఇక్కడ ఎలక్షన్ అయినప్పుడు మేము ఓటు హక్కు అందరికి ఇచ్చినాం. నేను, విజయశాంత, గజేంద్ర నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర్లు గారు, నలుగురమే తిరిగి జిల్లా అంతా తిరిగి దాదాపు 3000 వరకు చేయటం జరిగింది. సభ్యత్వం ఉంటేనే ఓటు హక్కు ఇస్తారని చెప్పి మాకు ఎన్నో ఆటంకాలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం బహుశా ఢిల్లీలో కూడా లేదు. రాజకీయంగా మన కులస్తులు ఎదగాలి, అందరం సహకరిస్తాం. నేనే ఎదగాలి, ఇంకొకటి కనపడొద్దు అన్నప్పుడే మనకు మండుద్ది. నాతో పాటు ఉత్సాహంగా ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా మనం పైకి తీసుకురావాలి. లేదు, నేను ఒక పని చేస్తున్నా, ఆ పని 10 మందికి చేస్తే వాళ్ళు 10 మంది బతుకుతారు అనుకున్నప్పుడు నాతో పాటు 10 మందికి కూడా పని నేను చెప్పాలి. వాడెందుకు బతకాలి, నేను ఒక్కడిని బాగా సూటు మూట వేసుకొని పెద్ద కారు వేసుకొని తిరిగితే చాలు అని కనుక అనుకుంటే వాడు స్వార్థపరుడు. అటువంటి స్వార్థపరులు ఉన్నారు అన్ని చోట్ల, అన్ని కులాలలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కానీ అటువంటి రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. ఏది ఏమైనా కానీ ఆ రోజుల్లో మేము మే నెలలో నేను అనారోగ్యం పాలైనా కూడా తిరిగి నా హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి ఉండే. మరి ఎందువల్ల తిరగాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి సంఘంలోనే మీరందరూ మమ్మల్ని చూసి ఉంటారు. ఆ సంఘంతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. మరి వారికి నచ్చక
నచ్చటం అంటే ఇటువంటి మున్నేరు వాగు ఉప్పొంగటం మూలాన ఖమ్మం జిల్లాలో కనీవిని రైతులు ఇక్కడ చాలా మందికి నష్టం జరగడం జరిగింది. దానిలో మన పద్మశాలి కుల బాంధవులకు కూడా కొంత నష్టం జరిగింది. వారి ఇళ్లలో నీళ్ళు వచ్చు, వాళ్ళు వాగు తగలడం మూలన. కాబట్టి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పద్మశాలి సంఘం కొత్తగా అధ్యక్షుడైనటువంటి వల్లకట్ రాజ్ కుమార్ గారు ఇమీడియట్లీ స్పందించి మనం మొన్న శుక్రవారం నాడే రావాల్సి ఉండే, ఆ రోజుకి మనకు మెటీరియల్ ఇక్కడికి రాలేకపోవడం మూలాన మనకు ఇది తీసుకురావడం కూడా వీలు కాకపోవడం మూలాన నిన్న పండుగ చేయటం బట్టి ఈ రోజు కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో వారు మార్నింగ్ 6 o'clock బయలుదేరి వీళ్ళందరూ తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మీరు మనం ఏ సంఘం పెట్టుకున్నా ఏది చేసుకున్నా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే సేవ చేసినప్పుడే అది సంఘంగా నిలబడుతుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఏదో మీటింగ్లలో గొప్ప మాటలు చెప్పి గొప్ప డైలాగులు చెప్తే దాంతో వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఒత్తి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని ఒక మహాకవి చెప్పినట్టు మనం ఏదైనా కార్యక్రమం చేయాలి, చేసిన నాడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కాబట్టి దానికి మా రాష్ట్ర సంఘానికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి సంఘం మన మనం కొండ పద్మ గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, శాంత గారు కానివ్వండి, మన విలేటి మన చంద్రమోహన్ గారు, విజయలక్ష్మి గారు కానివ్వండి, అలాగే మార్తా రమేష్ గారు హైదరాబాద్ నుంచి వారికి 24/7 కంపల్సరీ అక్కడ బిజీ ఉంటారు. అయినప్పటికీ మీది తెలుసుకొని మనం కూడా పోవాలి, అక్కడికి పోయి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ ఓదార్పు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. అలాగే మా కిచ్చా గుంటి నాగేష్ గారు ఇక్కడికి వచ్చినట్టు మీ అందరూ. కాబట్టి ఏంటంటే మనకు ఏదైనా సరే మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు ఉండాల్సిన కోట్ల అవసరం లేదు. మనకు ఉన్న దాంట్లో కొంత గొప్ప మన పక్క వాళ్ళకి ఏదైనా సాయం చేసినాడే మనకు భగవంతుడు కూడా మనకు కూడా ఏదైనా ఒక మేలు చేస్తాడని నేను గుర్తించే మనిషిని. కాబట్టి మీ అందరికీ ఈరోజు ఈ ఏదో వృధా భక్తిగా ఇది చేయటం ఇదేం పెద్ద మీకు ఒరుగుతుందనేది ఏం కాదు, కానీ మీకు ఓదార్పు ఇవ్వడానికి కోసం ఇంత దూరం వచ్చినాం. ఈ కార్యక్రమాన్ని మీరు స్వీకరించి మీరు కూడా మీ వంతు ఏదైనా సహకారం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది. సందేశాలు కానీ ఉపన్యాసాలు కానీ ఇచ్చే సమయం కాదు. మన ఖమ్మం నాకు తెలిసిన దగ్గర నుంచి అంటే ఊహకన్నా నేను 66 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసు పక్కన పెడితే 60 ఏళ్ళు గుర్తున్న వయసుతో ఇటువంటి విపత్తు ఎప్పుడు రాలా. సాధారణంగా చెప్పేవాళ్ళు మున్నేరు పొంగితే తప్ప, లేదా విజయవాడ కనకమ్మ గుడి ముక్కుపోగు సచ్చి అయితే తప్ప ఉపద్రవం రాదని. కానీ అంతటి ఉపద్రవం ఖమ్మానికి రావడం, అందులో మన పద్మశాలి కుటుంబాలు దెబ్బతినడం జరిగింది. అయితే అదే క్రమంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర కమిటీ ఎన్నికల కోసం ఖమ్మం జిల్లా చరిత్రాత్మకంగా ఉన్న 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఖమ్మానికి మీ అందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా. వర్గాల్లో కానీ రాజకీయాలు చేయడంలో కానీ కుళ్ళు కుతంత్రాలకు కానీ సంఘాన్ని తన పాము తన పిల్లల్ని మింగినట్లుగా మన కులాన్ని మింగడానికి మన కులం వాళ్ళే నాశనం చేయడానికి కానీ ఎంతమంది ఎన్ని కుట్రలు చేయాలో చేసేటటువంటి తెలంగాణ మొత్తం రాష్ట్రంలో లేనటువంటి విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాడు 1980లో వెలిగేటి చంద్రమోహన్ గారు స్కూటర్ వేసుకొని ప్రభుత్వ ఉద్యోగి అయినా తనతో పాటు సంఘపు వీరభద్రం గారిని తీసుకొని జిల్లా మొత్తం కూడా ఊరూరు ఆ స్కూటర్ మీదే తిరిగి లేని పద్మశాలి సంఘాన్ని స్థాపించిన వారు మన వెలిగేటి చంద్రమోహన్ గారు. ఆ తర్వాత ఆ పద్మశాలి సంఘంలో ఉద్యోగ సంఘాన్ని మిగతా సంఘాల్ని ఏర్పాటు చేస్తూ ఒక వ్యవసాయ అధికారిగా ఉండి కూడా మన వాళ్ళు వ్యవసాయంలో అంటే భూమి కూడా రావాలి, మన వాళ్ళు ఎదగాలి అనే తపనతోటి నాటి నుంచి 50 సంవత్సరాలుగా ఇప్పుడు సంఘం కోసం పాటుపడుతున్న దంపతులకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు.